హాయ్ శరణ్య. హాయ్ శరణ్య. ఏమన్నా ఈరోజు మనము ప్రైమ్ నంబర్స్ గురించి తెలుసుకుంటాం. ఏ నంబర్స్? నువ్వు రోజు అడుగుతున్నావు కదా, ప్రైమ్ నంబర్ అంటే ఏమి నాన్న, ప్రైమ్ నంబర్స్ అంటే ఏమి నాన్న అని అడుగుతున్నావు కదా. ఈరోజు మనము ఆ ప్రైమ్ నంబర్స్ గురించి తెలుసుకుంటాం. ఓకేనా? కొద్దిగా నిలబడమ్మా. ప్రైమ్ నంబర్ ఓకే. ప్రైమ్ నంబర్ అదేమో కాదు, అది కూడా ఒక నంబరే. ఏ నంబర్ having only two factors, one and itself is called prime number. అంటే ఏమి? ఈ నంబర్ ఒక నంబరు, దానికి ఏముందన్నా, దానికి టూ ఫ్యాక్టర్స్ ఉండాల. అవి కూడా ఏది? వన్, ఒక ఫ్యాక్టర్ వచ్చి వన్, ఇంకో ఫ్యాక్టర్ వచ్చి ఇట్ సెల్ఫ్, దానికి అదే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడు, ఇక్కడ కొన్ని నంబర్స్ రాస్తాను నేను. ఓకే, నంబర్ ఫ్యాక్టర్స్, ఇక్కడ ఫ్యాక్టర్స్ రాస్తా. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఫస్ట్ నంబర్ రాస్తా. వన్కు ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయమ్మా? ఫ్యాక్టర్ అంటే ఏమంటే ఈ నంబరు ఏ టేబుల్స్ లో వస్తుంది అని కదా. వన్ ఏ టేబుల్ లో వస్తుంది? వన్ టేబుల్ లో వస్తుంది. కాబట్టి వన్కు ఫ్యాక్టర్ వన్ ఉంది. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? వన్. టూ నంబర్ ఉంది. టూకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయమ్మా? టూ ఏ టేబుల్ లో వస్తుంది? వన్ టేబుల్ లో వస్తుంది, టూ టేబుల్ లో వస్తుంది. మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ అమ్మా? టూ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ త్రీ ఏ టేబుల్ లో వస్తుంది? వన్ టేబుల్ లో. ఎప్పుడు? వన్ త్రీ జా, సో వన్ టేబుల్ లో వస్తుంది, త్రీ టేబుల్ లో వస్తుంది. సో టూ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫోర్ ఏ టేబుల్ లో వస్తుందమ్మా? వన్ టేబుల్ లో వస్తుంది, టూ టేబుల్ లో వస్తుంది, ఫోర్ టేబుల్ లో వస్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ త్రీ. ఫైవ్ ఏ టేబుల్ లో వస్తుందమ్మా? వన్ టేబుల్, ఫైవ్ టేబుల్. టోటల్ ఫ్యాక్టర్స్ సిక్స్. ఏ టేబుల్ వస్తుందో రాస్తావా? ఎన్ని ఉన్నాయమ్మా? ఫోర్. సో ఈ విధంగా, సో దీంట్లో టూ ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండే నంబర్స్ ఏవి? టూ ఉంది, త్రీ ఉంది, ఇంకా ఫైవ్ ఉంది కదా. సో ఈ విధంగా అంటే ఇక్కడ చూడు, సిక్స్. సెవెన్కి ఫ్యాక్టర్స్ రాస్తావా? రాయి, సెవెన్ ఫ్యాక్టర్స్ రాయి. అక్కడ నిలబడి రాయి దూరంగా, ఇది అవసరం లేదు. ఫ్యాక్టర్స్ రాయి, చెప్పు. ఓకే. ఎయిట్కు ఫ్యాక్టర్స్ రాయి. వన్ ఎయిట్ జా, టూ ఫోర్ జా, వెరీ గుడ్. నైన్ ఫ్యాక్టర్స్ రాయి. వన్ త్రీ, నెక్స్ట్ ఓకే. సో యువర్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయమ్మా? టూ. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఓకే. 10 కూడా రాయమ్మా ఫ్యాక్టర్స్.
ఫ్యాక్టర్స్? ఓకే, సో ఈ అమ్మాయి 1 2 5 10 రాసింది. 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండేవి ప్రైమ్ నంబర్స్. సో ఇయర్ 7 కి ఫ్యాక్టర్స్ 2 ఉన్నాయి. 8 కు 4 ఉన్నాయి, ఇట్స్ నాట్ ప్రైమ్. 9 ఆల్సో హ్యావింగ్ 3 ఫ్యాక్టర్స్. 10 కు 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 11 చూస్తామా? 1 11 ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. సో 11 ఆల్సో ప్రైమ్ నంబర్. సో ఇక్కడ ప్రైమ్ నంబర్స్, ఏ నంబర్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. చూడండి, 1 ప్రైమ్ కాదు, ఎందుకంటే ప్రైమ్ నంబర్ కు 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ప్రైమ్ నంబర్ కు 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. 1 కు ఒకటే ఫ్యాక్టర్ ఉంది కాబట్టి 1 ఈజ్ నాట్ ప్రైమ్. 2 కు 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 2 ఈజ్ ప్రైమ్. 3 కూడా 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 3 ఈజ్ ప్రైమ్. 4 has 3 ఫ్యాక్టర్స్, నాట్ ఏ ప్రైమ్. 5 has only 2 factors, prime. 6 has 4 factors, not a prime. 7 is a prime. 8 amma prime kaada? Not prime. 9 not prime. 10 not prime. Prime ah? Not prime. 11 prime. Prime. Okay, ఇవి ప్రైమ్స్ అంటే. మరి 11 తర్వాత ఏ నంబర్ వస్తుందో ఆలోచిస్తుంటావా? చెప్తావా నాకు? 12 ప్రైమా? చూడండి, 12 ప్రైమ్ అంటుంది ఈ అమ్మాయి. మీరు ఒకసారి చెక్ చేయండి, 12 ప్రైమా కాదా? ఎందుకు కాదు? ప్రైమ్ అంటే ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చినాయి ఈ 12 కు? 2 ఉన్నాయి, 2 అని ఎక్కువ ఉన్నాయా? మరి 12 ప్రైమా? 12 నాట్ ప్రైమ్. ఓకే, 13 ప్రైమ్. ఎందుకు 13 ప్రైమ్? ఓకే, 1 13 మాత్రమే ఫ్యాక్టర్స్. వేరే టేబుల్లో ఉందా? 13 దేనితో డివైడ్ అవుతుందా? దేనితో డివైడ్ కాదు. ఇక్కడ ఫ్యాక్టర్స్ అంటే ఏమంటే ఆ నంబర్ ను డివైడ్ చేసే నంబర్స్. అర్థమైందా? అంటే ఒక నంబర్ 1 అదే నంబర్ తో తప్ప ఏ నంబర్ తో కూడా డివైడ్ కాకూడదు. ఏ ఒక్క నంబర్ తో అయినా డివైడ్ అయితే అది ప్రైమ్ కాదు. కేవలము 1తో పోవాలి, సేమ్ నంబర్ తో డివైడ్ కావాలి. ఆ 2 నంబర్స్ కాక ఇంకొక నంబర్ ఎక్స్ట్రా ఉన్నా కూడా అది ప్రైమ్ కాదు. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఫ్యాక్టరైజేషన్. ఓకేనా? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నేర్చుకుంటాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చెప్పు మళ్ళా. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఓకే, ఒక నంబర్ కు ఫ్యాక్టర్ ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 మెథడ్స్ చేయొచ్చు. 1 మెథడ్ వచ్చి 3 మెథడ్. 3 మెథడ్. సెకండ్ వన్ డివిజన్ మెథడ్. డివిజన్ మెథడ్. ఇప్పుడు మనము 3 మెథడ్ గురించి తెలుసుకుంటాం. 3 మెథడ్ భలే ఉంటుంది శరణ్య. 3 మెథడ్ 3 ఎలా ఉంటుంది? స్టెమ్ వచ్చి ఉంటుంది, దానికి బ్రాంచెస్ ఉంటాయి కదా, బ్రాంచెస్ ఉంటాయి కదా. అదే మాదిరి ఇప్పుడు 3 మెథడ్ చేస్తాము. ఓకేనా? 3 మెథడ్ ఫైండింగ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ బై యూజింగ్ 3 మెథడ్. ఓకే, సో దీంట్లో ఫ్యాక్టర్స్ కేవలము ప్రైమ్ నంబర్స్ మాత్రమే వస్తాయి. ఓకే, ఎగ్జాంపుల్ కు 48 కు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఇది 6th క్లాస్ లో వస్తుంది సరే. ఫ్యాక్టరైజేషన్ 3 మెథడ్. ఇందులో ఏం చేస్తామంటే 48 ఫస్ట్ రాసుకుంటాం. 48 కు 2 బ్రాంచెస్, 2 లైన్స్ గీస్తాం. ఫస్ట్ 48 ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి మన దగ్గర. ప్రైమ్ నంబర్స్ ఏమున్నాయి? 2 చెప్పు, 5 7
ప్రైమ్ నంబర్తో మాత్రమే డివైడ్ చేస్తాం. ఓకే, మరి 48 ఫస్ట్ ప్రైమ్ కడింది 2తో డివైడ్ అవుతుందా? ఇక్కడ డివైడ్ కావాలంటే రూల్స్ కావాలి, డివిజన్ రూల్స్ మనం చెప్పుకున్నాం కదా, డివిజన్ రూల్స్. 48 2తో డివైడ్ అవుతుందా లేదా? అవుతుందా? ఎందుకు అవుతుంది? యూనిట్ ప్లస్ ఈవెన్ నెంబర్ కాబట్టి 48 2తో డివైడ్ అవుతుంది. డివైడ్ చేస్తామా? ఇప్పుడు 2 రాసుకోవచ్చు కదా. ఓకే, 2 4 ఎన్నిసార్లు పోతుంది 2తో? 2 2s 4. నెక్స్ట్ 2 4s. సో ఓకే, ఈ ప్రైమ్ తీసుకున్నాం కదా, ఇక్కడ ప్రైమ్ నంబర్ వస్తే స్టాప్ చేస్తాం, ప్రైమ్ నంబర్ రాకపోతే మళ్ళా డివిజన్ కంటిన్యూ చేస్తాం. నెక్స్ట్ ఫస్ట్ ప్రైమ్ ఏది ఇక్కడ? 2తో డివిజిబుల్ అవుతుందా ఇది? సో అగైన్ రైట్ 2 how many times? 2 1s 2 2s. సో ఇక్కడ 12 వచ్చింది కదా, 12 ప్రైమా? 12 ప్రైమా? ప్రైమా. ఎందుకు ప్రైమ్ 12? 12 ప్రైమా? ఎందుకు కాదు? 12 అనేది 1 12తో కాకుండా వేరే నంబర్తో డివైడ్ అవుతుందా? దేంతో డివైడ్ కాదా? చూడండి, మన శరణ్యకి 12 ప్రైమ్ నంబర్ అంట. దేంతో అవుతుంది? 1తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, 2తో పోతుందా 12? మరి 12 ప్రైమా? కాదు కదా. ఓకే, మరి 12 ప్రైమ్ కాదు కాబట్టి డివిజన్ వల్ల కంటిన్యూ చేస్తాం. 12 దేంతో పోతుంది? ప్రైమ్ నెంబర్స్ 2. హౌ మెనీ టైమ్స్? 2 12 2 6. 6 ప్రైమా? అగైన్ 6 ను డివైడ్ చేస్తాం. 6 దేంతో పోతుంది? 2 2 3s. ఓకే, 2 ప్రైమ్ 3 ప్రైమ్. సో ఇక్కడ 2 3 రెండు ప్రైమ్స్ ఉన్నాయి కాబట్టి 48 కు ఫ్యాక్టర్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఓన్లీ ఎండ్ అయింది చూడండి, స్టాప్ అయింది కదా ఎండింగ్, ఈ ఎండింగ్ మాత్రమే రాస్తాం, ఎండింగ్ నంబర్స్ మాత్రమే రాస్తాం. 2 into 2 into 2 into 2 into 3. This is called prime factorization. అంటే 48 ని కేవలము ప్రైమ్ నంబర్స్ ప్రోడక్ట్ గా మాత్రమే రాసినాం. 2 2s 4 4 2s 8 8 2s 16 16 3s 3s. రాదు కదా, 16 టేబుల్ నేర్చుకోవాలమ్మా. 16 3s 48. ఓకే, సో ఈ విధంగా ట్రీ మెథడ్ లో మనము ఫ్యాక్టరైజేషన్ చేసినాం. చూడు టీ ఎంత బాగుంది కదా. 48 ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 2తో దీన్ని డివైడ్ చేస్తాం. 2 2s 4 2 4s 8. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 2 2నే కాదు 2తో చెక్ చేయాలి ఫస్ట్. ప్రతిసారి కూడా ఫస్ట్ ప్రైమ్ నెంబర్ తో చెక్ చేస్తాం. 2తో డివిజిబుల్ కాకపోతేనే నెక్స్ట్ నెంబర్ వెళ్తాం. 3తో డివిజిబుల్ కాకపోతే 5 నెంబర్ వెళ్తాం నెక్స్ట్ ప్రైమ్ కి. 2 12 24. నెక్స్ట్ 2 6 12 2 3 6. ఓకే, ఇప్పుడు నీకు ఒకటి ఇస్తాను, చేస్తావా? ఒక ఎగ్జాంపుల్ చేస్తావా? చూస్తామండి మన శరణ్య చేస్తుందో లేదు. నీకు నమ్మకం ఉందా శరణ్య చేస్తుందని? ఏ శరణ్య నీకు నమ్మకం ఉందా? చేయగలవా నువ్వు? ఓకే, ఆల్ ది బెస్ట్ శరణ్య. పాపం చిన్న నెంబర్ వేస్తామండి పాపకు. ఓకే,
గుడ్. చెక్ చేయమా ఒకసారి 18 వస్తుందా లేదా? 2 3s 2 3s 6 3s. ఓకే, కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇదండి ట్రీ మెథడ్ గురించి చేస్తాం. మీరు కూడా ఇవి ట్రై చేయండి, మీరు రాసుకొని ట్రై చేయండి. 24 ట్రీ మెథడ్లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. 46 ట్రై చేయండి. 52కు ట్రై చేయండి. 32కు ట్రై చేయండి. ఏ మెథడ్లో? ట్రీ మెథడ్లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ బై ట్రీ మెథడ్. ఓకే, సో నెక్స్ట్ మెథడ్ చెప్పుకున్నాం కదా శరణ్య, ఏదో మెథడ్ అది డివిజన్ మెథడ్. డివిజన్ మెథడ్ లో కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. ఓకే, డివిజన్ మెథడ్. సో డివిజన్ మెథడ్ లో కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. నేను ఒకటి చెప్తాను, బాగా విను. ఓకేనా? నెక్స్ట్ ఒక నంబర్ ఇస్తాను, నువ్వు చేయాలి. ఓకే, 48 ఓకే 48 తీసుకుంటాం, డిఫరెన్స్ చూస్తాం, ఇలా వేసుకుంటాం. ఫస్ట్ ప్రైమ్ నంబర్ ఏదన్నా? 2. 48ని 2తో డివైడ్ చేయాలి. 4 2తో పోతుందా? ఎన్నిసార్లు? 2 2s 4. 2 2s 4 అంటే 4 - 4 0. 8 కింద తీసుకుంటాం. 2 4s 8. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఇది మీకు అర్థం కాకపోతే 48ను 2తో డివైడ్ చేయాలి. 2 2s 4 0. 8 కింద దించుకుంటాం. 2 4s 8, రిమైండర్ 0. కాబట్టి 24 రాస్తాం. ఓకేనా? దీన్ని ఫాస్ట్గా చేయాలనుకోండి, ఈ విధంగా చేయాలి. 48/2 కదా, 2 1s 2 2s 4. 4 4 0 కదా, ఇదంతా మైండ్ క్యాలిక్యులేషన్. నెక్స్ట్ 8 దించుకుంటాం. 2 4s 8, అలా కొట్టేస్తాం. 24. నెక్స్ట్ 24 మళ్ళా నెక్స్ట్ ప్రైమ్ నంబరు, ఫస్ట్ 2 తీసుకున్న ప్రైమ్ నంబరు మళ్ళా కూడా 2తో ట్రై చేయాలి. ఒకసారి ఈ నంబర్ 2తో డివిజిబుల్ అవుతుందో లేదో 2తో ట్రై చేయాలి. ట్రై చేస్తానా? 24 2తో డివిజిబుల్ అవుతుందా? ఎందుకు? లాస్ట్ ప్లేస్ లో యూనిట్ ప్లేస్ ఈవెన్ నెంబర్ ఉంది. సో డివిజిబిలిటీ రూల్స్ మనం మళ్ళీ చెప్పుకుంటాం ఒకసారి. యూనిట్ ప్లేస్ లో ఈవెన్ నెంబర్ ఉంటే అది 2తో ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది. 2 1s 2, 2 2s 4. 12 2తో డివిజిబుల్ అవుతుందా? 2 ఎన్నిసార్లు అన్నా? 6. 6 2తో డివిజిబుల్ అవుతుందా? 2 3s. చివరిలో ప్రైమ్ నంబర్ వస్తే స్టాప్ చేస్తాను. 48 = 2 × 2 × 2 × 2 × 3. 22 2s 4, 4 2s 8, 8 2s 16, 16 3s 48. ఓకే, ఈ విధంగా డివిజన్ మెథడ్ లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. ఇంతకుముందుది ట్రీ మెథడ్, దిస్ ఈజ్ డివిజన్ మెథడ్. ఇప్పుడు శరణ్య ఇంకోసారి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేస్తుంది, చూడండి. శరణ్య ఓ నంబర్ వేసా, చేస్తావా? 36. ఇక 36ను 2తో డివైడ్ చేసానికి కొద్దిగా ఇబ్బంది పడుతుంది ఈ అమ్మాయి. 36ని ఇక్కడ డివైడ్ చేయి. ఫస్ట్ 2తో డివిజిబుల్ అవుతుందా? 36ను 2 భాగిస్తుందా? డివిజిబుల్ చేస్తుందా? డివైడ్ చేస్తుందా? ఎందుకు చేస్తుంది డివైడ్? ఇక్కడ చూపి. అది ఈవెన్ నెంబర్ అంటండి, అందుకు 2తో డివైడ్ అవుతుందంట. వెరీ గుడ్, డివైడ్ చేయమ్మా.
ఓకే, ఎంత వచ్చిందమ్మా కోషెంట్? 18. రైట్. ఓకే, నెక్స్ట్ 2తో పోతుందా 18? పోతుందా? ఓకే, ఎన్నిసార్లు పోతుంది? 2 9 పోతుందంటండి. 2 9 ఇక్కడ 2 ఆల్రెడీ పెట్టావు కదా, 9 అక్కడ 9 రాయాలి. ఓకే, చివరిలో ప్రైమ్ వచ్చిందా? మరి రాసే ఇక్కడ 36 ఈక్వల్ టు కొద్దిగా సైడ్ 36 ఈక్వల్ టు చెక్ చేయి. 2 2s 4 3s 12 3s. వెరీ గుడ్. సో యువర్ ఆన్సర్ ఈస్ కరెక్ట్. ఓకే, ఇదండి 3 మెథడ్లోను నెక్స్ట్ డివిజన్ మెథడ్లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడం. ఓకేనా? వెరీ గుడ్. శరణ్య, వెల్ డన్. ఈ అమ్మాయి 3rd క్లాస్ అండి, అందుకే కొద్దిగా ఇబ్బంది పడుతుంది. నెక్స్ట్ మనం రోజు ఈ విధంగా మ్యాథ్స్ నేర్చుకుంటే నువ్వు క్లాస్లో అందరికన్నా ముందు ఉండొచ్చు. శరణ్య, వెల్ డన్. ఓకేనండి, రేపు మళ్ళా కలుస్తాం మరో కొత్త వీడియోతో. బాయ్ చెప్పండి. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. వెరీ గుడ్.